ఎవ్రీవన్, నేను మీ వనిలా. వెల్కమ్ మై ఛానల్. ఏం మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి, పూజ హడావిడి ఎక్కువగా ఉంది ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు పూజ చేసే ప్లేస్లో ఇదివరకు ఒక వినాయకుడి గుడి ఉండేది. ఆ వినాయకుడి గుడి ఇప్పుడెప్పుడుది కాదులేండి, అది ఎప్పుడు మా తాతగారు అంటే మా నాన్నగారు ఉన్నారు కదా, మా నాన్న వాళ్ళ తాతయ్య కట్టించిన గుడి. అది ఎప్పుడో మా తాతగారు చిన్నప్పుడు కట్టించిన గుడి. మేము లెక్కల ప్రకారం ఒక 103 ఇయర్స్ ఉండొచ్చేమో ఆ గుడికి అనేది మా ఆలోచన. అప్పటి గుడి అనమాట. అది చాలా పాత పడిపోయి మొత్తం క్రాక్స్ వచ్చేసి బాగాలేదండి గుడి. అందుకోసం అని చెప్పి ఆ గుడి పడగొట్టేసి అదే ప్లేస్లో మళ్ళీ కొత్త వినాయకుడి గుడి కట్టాలి అనేది మా ఆలోచన. అందుకోసం అని చెప్పి అది పడగొట్టి ఈరోజు శంకుస్థాపన పూజ అయితే ప్రారంభించారు. ఏమంటే అది ఇప్పుడు ముత్తాతగారు కట్టించిన గుడి అని చెప్పి మా వాళ్ళే కట్టించాలి అనేది ఆలోచన. అందు గురించి అక్కడ పూజ చేసే ఆయన మాకు పెదనాన్న అవుతారండి. అంటే మా తాతగారికి 6 అన్నదమ్ములు. మా తాతగారు ఆ 6 అన్నదమ్ముల్లో ఫస్ట్ తాతగారి అబ్బాయి అనమాట ఆయన్ని అందరూ కలిపి, అంటే అందరూ మా 6 కుటుంబాల్లో పెద్ద ఆయన అని చెప్పి ఆయన చేతుల మీద ఈ మంచి కార్యక్రమం జరగాలి అని ఆయన్ని ముందుగా పెట్టి ఈ పూజ అయితే చేయించారండి. ఆయన చేతి మీద జరుగుతుంది. మరి ఆడపడుచులం కదా, హారతి ఇచ్చాము మా మేనత్తలతో కలిపి, మా మేనత్త మక్కలు కలిపి చేశాను. కానీ ఈ టైం నేను ఉండడం ఇండియాలో బాగా లక్ అయిందండి. ఎందుకంటే ఈ అక్క వాళ్ళు వీళ్ళు వేరే వేరే ప్లేస్లో ఉంటారు, పెళ్ళిలో వేరే ఊర్లో వెళ్ళిపోయారు. ఊర్లో ఒక దగ్గర మా పెద్దనాన్నలు ఒక ప్లేస్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చూసి చాలా రోజులు మిస్ అయ్యాను నేను. ఇందువల్ల అందరూ ఒక దగ్గరే గ్యాదర్ అయ్యారు. అందరినీ బాగా చూశాను, వాళ్ళని మాట్లాడాను. మిస్ అయినంత కూడా తెలిసింది. అది కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్డు దాటిన తర్వాత ఆ ఇళ్ళన్నీ మావేనండి. మా ఇల్లుకి ఆపోజిట్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని ఇద్దరు తాతయ్యలకి ఇక్కడ ఇల్లు, ఇంకొక తాతయ్య అంటే ఒకే ప్లేస్ లేక ఊర్లో వేరే వేరే మొత్తం సరౌండింగ్లు అంతా కూడా ఉంటాము. అలానే అందరూ ఒక దగ్గరికి వచ్చి కనిపిస్తూ ఉంటే భలే అనిపించింది. చాలా బాగుంది. ఎందుకంటే అందరినీ ఒక్కసారి గ్యాదర్ అయ్యాను కదా, హ్యాపీ ఫీల్ ఉంది. అది మా మమ్మీ, మా వదినలు భలే సరదాగా జరిగిందండి ఈరోజు అయితే. నేను సరదాగా అందరితోనూ వచ్చిన వాళ్ళందరికీ పులిహోర పరమాన్నం అయితే తయారు చేశారు. అదైతే అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీటితో పాటు ఇది హోమ్ మేడ్ అని ఇంట్లోనే తయారు చేసిందే వాళ్ళకి పంచిపెడుతున్నారు. ఇక్కడ జ్యూసెస్ కూడా పెట్టారు. ఎండలు ఎలా ఉన్నాయండి, మామూలుగా లేవు. అందు గురించి అండి ఇక్కడ ఫ్లేవర్ జ్యూసెస్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ జ్యూసెస్ వాళ్ళకి ఏది కావాలంటే అది చూస్ చేసుకుని, మా అమ్మాయి అయితే బ్లూబెర్రీ తీసుకుని ఫుల్గా తాగింది, ఎంజాయ్ చేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి అక్కడ పూజ జరిగిన ప్లేస్లో నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం. ఫస్ట్ జెంట్స్ అంతా వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత లేడీస్ అండ్ కపుల్స్ చేసుకున్నాము. మొత్తం అంటే ఇది ఊరు కార్యక్రమం కాబట్టి మేమే కాదు, ఊరందరూ కూడా అందరూ వచ్చారు. అందరూ చాలా బాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్గా చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.